హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 13 డేస్ 13 నైట్స్ ఇదొక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో వీఆర్ ఓటీటీ సబ్స్క్రిప్షన్‌తో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ చాలా చేశారు. ఈ మూవీ రన్ టైమ్ 1 అవర్ 40 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ సీన్స్ ఏం లేవు కానీ కొన్ని హింసాత్మక సన్నివేశాలుంటాయి. అవన్నీ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మన కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అలాగే బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే 2021లో ఆఫ్ఘనిస్తాన్‌ని తాలిబాన్ వాళ్ళు టేక్ ఓవర్ చేసినప్పుడు కాబూల్ సిటీ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. యూఎస్ కూడా అక్కడ ఉండే వాళ్ళ సోల్జర్స్‌ని రిటర్న్ వచ్చేయని చెప్తుంది. ఈ మూవీలో కాబూల్‌లో ఉండే ఎంబసీలో వర్క్ చేస్తున్న కమాండర్ మొహమ్మద్ బీడా స్టోరీ చూపిస్తారు. అక్కడ ఎంబసీలోకి వచ్చిన ఇన్నోసెంట్ పీపుల్‌ని కమాండర్ మొహమ్మద్ బీడా అండ్ తన టీమ్ కలిసి తాలిబాన్ వాళ్ళతో నెగోషియేట్ చేసి ఎలాగైనా కాబూల్ నుంచి ఎస్కేప్ అవ్వాలి. సో ఇలాంటి డేంజరస్ సిట్యుయేషన్‌లో వాళ్ళు అక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అయ్యారు? అసలు అయ్యారా లేదా? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్‌లీ ఈ మూవీ స్టోరీని మహమ్మద్ బీడార్ రాసిన ఒక బుక్ మీద బేస్ చేసుకొని తీశారు. అంటే ఆయనే రియల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసిందే రాసుంటాడనుకుంటున్నాను. సో మూవీ కూడా చాలా రియలిస్టిక్‌గా అనిపించింది. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే బానే ఉంది మామ. నేనింకా ఈ ఇన్సిడెంట్‌ని ఇంకొంచెం డెప్త్‌గా, ఇంకొంచెం రాగా ఎక్స్‌ప్లోర్ చేస్తారనుకున్నాను. బట్ సబ్‌టల్‌గా సర్ఫేస్ లెవెల్‌లోనే చూపించారు. ఇదొక రకంగా పాజిటివ్ అండ్ నెగెటివ్ అని కూడా చెప్పుకోవచ్చు. మరీ టూ మచ్ డెప్త్‌తో తీస్తే ఫ్యామిలీ, ఆడియన్స్ ఇబ్బంది పడతారు. సో దాన్ని పాజిటివ్‌గానే తీసుకుందాం. ఇందులో ఇంకొందరు మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు గైస్. లైక్ ఒక హ్యుమానిటేరియన్ వర్కర్ అండ్ ఒక జర్నలిస్ట్ కూడా ఉంటారు. వాళ్ళు మన కమాండర్‌తో కలిసి వాళ్ళ లైఫ్‌ని రిస్క్ చేసి ఇన్నోసెంట్ ఆఫ్ఘనిస్తాన్ సివిలియన్స్‌ని సేవ్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. చూస్తున్నప్పుడు చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. ఇందులో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ అంతా కూడా ఒక కాజ్ మీద, ఒక పర్పస్ మీద ఉంటారు గైస్. లైక్ జనరల్‌గా ఇలాంటి డేంజరస్ సిట్యుయేషన్‌లో ఎవరైనా నేను ఎస్కేప్ అయిపోతే చాలు, ఎవరు ఎలా పోతే నాకెందుకులే అనుకుంటారు కదా! వీళ్ళు అలా కాకుండా వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళని కూడా హెల్ప్ చేస్తారు. అది చూస్తున్నప్పుడు చాలా ఎమోషనల్‌గా అనిపించింది. వీళ్ళంతా టోటల్‌గా 142 ఫ్రెంచ్ పీపుల్‌ని, 2600 ఆఫ్ఘనిస్తాన్ ఇన్నోసెంట్ సివిలియన్స్‌ని సేవ్ చేశారు. ట్రూలీ వాళ్ళు చేసింది చాలా గ్రేట్ పని అనిపించింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది గైస్. లైక్ లొకేషన్స్ అన్నీ కూడా రియల్‌గా అనిపిస్తాయి. అండ్ కలర్ గ్రేడింగ్ కూడా స్లైట్‌లీ డార్క్ యెల్లో టింట్ ఉంటుంది. చూస్తున్నప్పుడు సబ్‌కాన్షియస్‌గా ఒక అన్‌ఈజీ ఫీలింగ్ క్రియేట్ చేసింది. ఎండింగ్‌లో ఒక సీన్ ఉంటుంది. అది నేను లాస్ట్‌లో చెప్తాను. సో ఇఫ్ మీకు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద మూవీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ చెక్‌ఔట్ చేయండి గైస్. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ మూవీ విచ్ ఎక్స్‌ప్లోర్డ్ ద రియల్ ఇన్సిడెంట్ విత్ హానెస్టీ. సో లాస్ట్‌లో ఒక సీన్ ఉంటుంది. మన కమాండర్ రిటర్న్ ఫ్లైట్ ఎక్కే ముందు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండే మట్టిని తనతో పాటు తీసుకెళ్తాడు. లైక్ ఆ డేంజరస్ ఇన్సిడెంట్‌కి గుర్తుగా. అండ్ ఎండింగ్‌లో ఆ సిట్యుయేషన్ నుంచి సర్వైవ్ అయిన రియల్ పీపుల్ ఫోటోస్ చూపిస్తారు. చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. సో ఇది గైస్ 13 డేస్ 13 నైట్స్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.